ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ లోటు 11,000 కోట్లకు పైగా నమోదైంది. ఆగస్టు నెలాఖరు వరకు 5 నెలల్లో పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 34% అందుకుంది. రెవెన్యూ ఆదాయం 27% పైగా ఉంది. 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 88,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఆశించిన మేర రాబడులు లేకపోవడంతో రాష్ట్ర రెవెన్యూ లోటు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 5 నెలలు ముగిసేసరికి రాష్ట్ర రెవెన్యూ లోటు 11,051 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలో 2,738 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఆగస్టు నెలాఖరు వరకు 11,000 కోట్లకు పైగా లోటు నమోదైంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆర్థిక లోటు 33,415 కోట్లకు చేరింది. నికర లోటు 21,967 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం మొదటి 5 మాసాల్లో రెవెన్యూ రాబడులు 63,219 కోట్లు మాత్రమే ఖజానాకు వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం 59,967 కోట్లుగా ఉంది. బడ్జెట్లో అంచనా వేసిన 1,75,319 కోట్లలో ఇది 34% పైగా మాత్రమే ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా 21,114 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 6,218 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 14,079 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 7,758 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 7,413 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల ద్వారా 3,352 కోట్లు వచ్చాయి. పన్ను ఆదాయం జూన్-జులై నెలలతో పోలిస్తే ఆగస్టులో స్వల్పంగా తగ్గింది. జూన్లో 13,000 కోట్లకు పైగా, జులైలో 12,000 కోట్లకు పైగా పన్నుల ద్వారా సమకూరగా ఆగస్టులో 12,000 కోట్ల లోపే పన్ను ఆదాయం ఉంది. బడ్జెట్లో పన్నేతర ఆదాయం 31,618 కోట్లు అంచనా వేయగా 5 నెలల్లో అందులో కేవలం 1,578 కోట్లు మాత్రమే సమకూరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 22,782 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయగా ఆగస్టు నెలాఖరు వరకు అందులో కేవలం 1,673 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆగస్టులోనే 882 కోట్ల రూపాయలు గ్రాంట్లుగా సమకూరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం 33,000 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఇక 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేసిన వ్యయం 88,610 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన 2,63,486 కోట్లలో ఇది 34%గా ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపులకు 11,447 కోట్లు, వేతనాలపై 20,141 కోట్లు ఖర్చు చేసింది. పెన్షన్లకు 7,701 కోట్లు, రాయితీలపై 7,492 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.